మెంతికూర పలావ్ మొన్ననగా తెచ్చావు మమ్మల్ని ముట్టుకోవా అని మెంతాకులు మూతు ముడుచుకున్నాయండి. అందుకే మోడర్న్ గా అందరూ మెస్మరైజ్ అయిపోయేలా మేక్ చేసేదారండి. ముందుగా మెంతికూరని ఇలా తుంచి పెట్టేసుకున్నాక సన్నగా తరిగేసుకుని పక్కనెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్ లో కొంచెం నూనె వేసి తరిగిన మెంతికూరని కప్పుడు మాత్రమే వేసుకుని జస్ట్ 2 నిమిషాల పాటు వేపేసుకున్నాక తీసేసుకోండి. అదే నూనెలో పలావ్ సామాన్లు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని 2-3 నిమిషాల పాటు వేపేసుకున్నాక జీడిపప్పులు కరేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోగొట్టేసుకున్నాక టమాటా బంగాళదుంప ముక్కలు కొంచెం కొత్తిమీర పెట్టుకున్న మెంతికూరను కూడా వేసుకుని 2 నిమిషాల పాటు వేపేసుకున్నాక కొంచెం ఉప్పు కాస్త గరం మసాలా వేసుకుని నిమిషం వేపేసుకున్నాక గ్లాసున్నర నీళ్లు పోసుకుని మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న గ్లాసులు బాస్మతి రైస్ వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని మీడియం ఫ్లేమ్ లో 2 విజిల్స్ ఇవ్వండి. లేదంటే 10-12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించేసుకున్నాక ఆఖరిని కాస్త కొత్తిమీర చల్లుకుని వేడిగా ఉన్నప్పుడు చెట్టు వేసుకుని తింటా ఉంటదండి. మేడెక్కి మూంతో ముచ్చట్లు పెట్టినట్టు ఉంటదండి. ఏమండి నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగేయండి. ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంది.